అసలు ఈ 750 సంవత్సరాల కథ ఏంటి? ఈ కల్పవృక్షం ఏంటి? అసలు దీని గురించి వివరిస్తారా? అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి అని ఈ యొక్క కల్పవృక్షానికి పేరండి. కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అంటే సాలగ్రామాల్లో వివిధ రకాలైనటువంటి సాలగ్రామాలు ఉంటాయి. అవి నేపాల్‌లో గండకీ నదిలో స్వయం వ్యక్తంగా భగవంతుడు ఆవిర్భవిస్తారు. అయితే 750 సంవత్సరాల క్రితం మా పెద్దల తాతలకి, నేను 9వ తరం, ఆ యొక్క సాలగ్రామాన్ని అదే విధంగా వేణుగోపాల స్వామి విగ్రహాన్ని రెండిటిని కూడా భగవంతుడే సాక్షాత్తుగా మా పెద్దలకు అందించారని చెప్పి అప్పటి నుంచి కూడా విశేష ఆరాధనలు వివిధ ప్రాంతాల్లో వారు సంచారం చేసేటువంటి సమయంలో కూడా ఈ సాలగ్రామాన్ని వివిధ ప్రాంతాల మీదుగా తీసుకెళ్లి విశేష అర్చనలు చేసేటువంటి వారు. గత కొద్ది కాలంగా దీని యొక్క వైభవాన్ని అనేక మంది తెలుసుకోవడం ద్వారా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, అంటే ఏదైతే అనుకుంటామో జరుగుతుందని తెలుసుకోవడం ద్వారా చాలా ప్రాంతాల నుంచి వస్తుంటే, కొంచెం ఇంట్లో అనేటువంటిది అసౌకర్యంగా ఉండడం వల్ల మన ఈ ప్రాంతంలో ఒక గోశాలు అంటే గోవుని గోవిందుడిని ఒకే దగ్గర ఉంచాలి అనేటువంటి సంకల్పంతో భద్రాచల దివ్యక్షేత్రంలో రామాలయానికి చాలా పక్కనే అత్యద్భుతమైనటువంటి గోశాల అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని, ఆ గోశాలని ఏర్పాటు చేసి మనం అందరూ దర్శించుకునేటట్టు విధంగా ఏర్పాటు చేసాం. దీనికి కల్పవృక్షము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ సాలగ్రామంలోనే స్వామి కల్పవృక్ష నారసింహుడిగా కొలువై ఉన్నాడు. అంటే ఏదైతే మనం కోరుకుంటామో, అంటే మీరు సాలగ్రామాన్ని ఒకసారి దర్శిస్తే ఆ కల్పవృక్షం లాగా ఉంటుంది ఆ సాలగ్రామం. నృసింహ ఉంటుంది, లక్ష్మీ అమ్మవారితో కలిపి ఉంటాడు భగవంతుడు. అంటే ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఏం చేస్తామో ఆ ధర్మబద్ధమైనటువంటి సంకల్పం తప్పక అవుతుంది. మేము ప్రత్యక్షంగా ఎన్నో ఉదాహరణలు చూసాం, ఎన్నో మహిమలు చూసాం, భగవంతుడి యొక్క వైభవం చూసాం. అది ప్రతి ఒక్కరికి కలగాలి అంటే భగవంతుడే భగవత్ సంకల్పం ఏమో అందరికీ దర్శనం అవ్వాలి భగవత్ సంకల్పం. దానికి అనుగుణంగా మనం ఇక్కడ అందరికీ దర్శనం అయ్యేట విధంగా ఏర్పాటు చేసాం. అయితే ఇది ఇన్నాళ్ళు అంటే మీ కుటుంబ సభ్యులు దీనికి ముందు తరాల వారంతా ఉన్నారు కదా, నిత్య పూజలు జరిగేవా గత 9 తరాలుగా? ప్రతినిత్యం చాలా వైభవంగా జరిగేదండి. 9 తరాల నుంచి కూడా ఎక్కడ కూడా భగవంతుడికి ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా ప్రతినిత్యం అత్యద్భుతమైనటువంటి ఆరాధనలు ఉండేటివి. మా పెద్దలలో అంటే ఒక తరం వారు మాత్రమే వారు ఓన్లీ కేవలం ఇంట్లోనే ఉంచుకొని ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు, పెద్దగా ఉండేది కాదు. తర్వాత కాలం నుంచి దాని యొక్క వైభవం అంటే ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ ప్రభావం చేత తర్వాత మా దగ్గరకు వచ్చేటప్పటికి నేను పూర్తిగా స్వామివారి ఆరాధన చాలా విశేషంగా చేస్తున్నాం, ధర్మ ప్రచారం కూడా చేస్తున్నాం. కాబట్టి చాలా వైభవంగా ఇంకా ఎక్కువ మందికి తెలిసే ప్రయత్నం అవుతున్నాం. కల్పవృక్షం అంటే సహజంగా అంటే కోరిన కోరికలు మనకు వెంటనే తీరిపోతాయి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు నేను విన్నాను, వారు కోరుకున్న కోరికలు తీరతాయి అంటున్నారు. అలాగే ఇందాకే చూశాను బోల్డన్ని ముడుపులు కూడా కట్టారు. నిజంగానే అలా కోరుకొని ముడుపులు కడితే వాళ్ళ కోరికలు తీరినట్లు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? కోకొల్లమ్మ అంటే ఇక్కడికి రావడం అనేటువంటిది భగవత్ సంకల్పం ఉంటేనే ఇక్కడికి రావడం. భద్రాచలం వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. అంటే స్వామిని మనం చూడాలనుకోవడం ఒకటైతే, స్వామి నిన్ను చూడాలనుకోవడం ఇంకొకటి. స్వామి మనల్ని సంకల్పం చేసుకోవడం అంటే ఇక్కడికి రావాలి అని. అంటే నృసింహుడు అనేటువంటి వాడు క్షిప్రప్రసాది, ఆయన వెంటనే తత్క్షణమే స్పందించేటువంటి వాడు అని. ఆర్తితో పిలిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మన దగ్గరికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎంతో మంది, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు, ప్రముఖ డాక్టర్లతో కూడా పని అవ్వనేటువంటి వాళ్ళు, ప్రముఖ డాక్టర్, ఒక పెద్ద డాక్టర్ గారు, పేరు అవసరం లేదు, అలాంటి పెద్ద డాక్టర్ గారికి సంతానం అవ్వకపోతే 17 సంవత్సరాల తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. ఇక్కడ స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి నృసింహ అద్వైత్ అనేటువంటి పేరు పెట్టారు. అంటే భగవంతుడు ఎంత వైభవం ప్రకటించాలి అక్కడ 17 సంవత్సరాల తర్వాత సంతానం అవడం అంటే ఒక డాక్టర్ గారికి, అది కూడా డాక్టర్ గారి కుటుంబానికి 17 సంవత్సరాల తర్వాత నృసింహ పురాణం పారాయణం చేసి ఆయన సాలగ్రామానికి 3 రోజులు ఇక్కడ ఉండి స్వామివారికి తిరుమంజనం చేసుకొని ఆ తీర్థం తీసుకొని వెళ్ళారు. తర్వాత కాలంలో సంతానమైంది, ఆయన తీసుకొని వచ్చి మళ్ళీ ఆ బాబుతో ఇక్కడ ప్రదక్షిణ చేసి తీసుకొని వెళ్ళారు. అలాగా ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే కుటుంబంలో ఉండేటువంటి అన్యోన్యత, అంటే ఇల్లు కావాలి లేదా ఏదైనా మంచి సంకల్పం అండి. అంటే ఏదైనా పనికిరానటువంటి కోరికలన్నీ కోరుకొని ఇక్కడికి వస్తానంటే దాని యొక్క ఉపయోగం లేదు. నీకు ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఇది అవుతుందండి. కొద్ది రోజుల కాలం ఒక 40 రోజుల కాలంలో ముడుపు కడితే 40 రోజుల కాలంలో దాని యొక్క ప్రాసెస్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇతరులకు హాని జరగకుండా తమకు మాత్రమే మంచి జరగాలి, తద్వారా ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటేనే జరుగుతుంది. అవునండి. సరే, ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ డేస్ లో నిజంగా ఇలా ఒక సాలగ్రామ దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారు, ఉద్యోగం వస్తుంది అనేది ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటారు?
అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ రేస్ అయినా ఏవైనా కూడా రైతు పండిస్తేనే ఆహారం మనం తినాలి. ఓకేనండి. భగవంతుడు అనేటువంటి వాడు ఈ యొక్క విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాడు. అంటే కష్టపడి పనిచేసుకునేటువంటి ప్రతి వ్యక్తి దగ్గర ధర్మబద్ధమైనటువంటి ప్రతి ఆలోచనలోనూ భగవంతుడు ఉంటాడు. అంటే సాలగ్రామం అనేటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపం. అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఉంటేనే ఈ యొక్క సృష్టి స్థితిలో ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇక్కడ విశ్వాసంతో మాత్రమే చేయమంటున్నాం. అంటే మూఢ భక్తి చెప్పట్లేదు మేము ఎక్కడ కూడా. అదే అంటే మేము అడుగుతున్నాను. కష్టపడి నువ్వు పని చేస్తూ భగవంతుని ఆశ్రయించమని మాత్రమే చెప్తామండి. అంటే నువ్వు ఇక్కడే ఉండి భజనాలు చేసుకో, ఇక్కడే ఉండి స్వామితోటి పొర్ల దండాలు పెట్టమని చెప్పట్లేదు. భగవంతుడికి నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని అప్పచెప్పి నువ్వు కష్టపడు, ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు అని చెప్తున్నావు. అంటే మనం కష్టపడుకోకుండా నాకు 50 లక్షలు అప్పు ఉంది, నేను ఇక్కడే ఉంటాను, రోజు దర్శనం చేసుకుంటానంటే అప్పు తీరదండి. నువ్వు చేసేటువంటి పనిలో భగవంతుడి అనుగ్రహం కావాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది కూడా అదే కదా, అవును. నువ్వు కష్టపడి పని చేయి, ఫలితాన్ని నాకు వదిలే, నేను చేస్తాను మిగతాది అని. ఆ కష్టపడి పని చేసేటువంటి వాడికి తప్పకుండా పని అవుతుందండి. సో అంటే ఇందాక మీరు చెప్పారు సంతాన భాగ్యం ఒక డాక్టర్ గారి కుటుంబానికి అవ్వలేదంటే, సో అందులో కూడా మీరు అంటారు అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాలను పాటిస్తూ దానితో పాటు భక్తి కూడా అవసరం కావాలంటున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది గర్భదోషాలు ఉంటాయండి. అవును, తర్వాత సాలగ్రామ తీర్థం తీసుకోవడం, అంటే గో సన్నిధిలో ఉంటున్నాం మనం ఇక్కడ. కరెక్ట్. అంటే గోవుకు సంబంధించినటువంటి సేవ చేసుకోవడం, భగవంతుడి యొక్క అభిషేక జలం తీసుకోవడం. మీకు ఒక మెడిసిన్ పనిచేయాలి, ఆ మెడిసిన్ పనిచేసేటప్పుడు కూడా ఈ భగవంతుని ప్రార్థన చేసుకొని మెడిసిన్ వేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి అవును. ఇప్పటికి కూడా. అవును, అలా నేను కూడా అదే చెప్తున్నాను, మెడిసిన్ వాడుతున్నావు, ఏదైనా వాడుతున్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏదైనా కావచ్చు, ఒకసారి భగవంతుని ఆశ్రయించు, ఆయన అనుగ్రహం కూడా లభిస్తే తప్పకుండా వెంటనే అవుతుంది అని. ఇంకా గొప్పగా అవుతుంది అని. ఖచ్చితంగా. అంటే లేట్ అయ్యేది తొందరగా తొందరగా తీసుకొని తీసుకొని వస్తారు. ఏదైనా ఒక కార్యం అనేటువంటిది బాగా ప్రొలాంగ్ అవుతుంది, నృసింహ అనుగ్రహం అనేటువంటిది దొరికితే అది అనేటువంటిది దగ్గరికి జరుగుతుంది అనేటువంటిదే మేము చెప్పేటువంటిదండి. అంతేకాని మొత్తం అన్ని వదిలేసి ఇక్కడ స్వామిని ఆశ్రయించమని మాత్రం మేము చెప్పం. అలాంటి మూఢభక్తిని మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేయం.